ఫిబ్రవరి 16 రక్షణ నిశ్చయతను కాపాడుకోవడం. మీరు గతంలో ఎన్నడూ మారుమనసు పొందనట్లే మళ్ళీ మారుమనసు పొందండి. గతంలో ఎన్నడూ విశ్వసించనట్లే మళ్ళీ నూతనంగా విశ్వాసాన్ని కనపరచండి. అప్పుడు మీరు సాతానును వాడి సొంత ఆటలోనే ఓడించగలరు. సాతానుకు విరోధముగా మిమ్మల్ని మీరు బలపరుచుకోవడానికి మరో మార్గం క్రీస్తు బలియాగం ద్వారా మీకు లభించిన రక్షణ నిశ్చయతను కాపాడుకోవడం. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దర్శించిన సమయాలను మీ హృదయం అనే జ్ఞాపకాల పుస్తకంలో భద్రపరుచుకోండి. ఆయన తన కృపను మీకు అత్యంత సన్నిహితంగా చూపిన సందర్భాలను, మీ పాపక్షమాపణ పట్ల ఆయన స్వహస్తంతో రాసిన రసీదులను అనగా వాక్యపు వాగ్దానాలను ఎల్లప్పుడూ గుర్తు చేసుకోండి. గతంలో నేను పొందిన రక్షణ అనుభవం నిజమేనా? నాలో ఆ నిశ్చయత ఇప్పుడు లేదే అని ఒకవేళ మీకు అనుమానం కలిగితే మీ బలహీనపడిన విశ్వాసానికి ఈ క్రింది మందు వాడండి. సాతాను మీ పాత భక్తిని కపటమైనది అని విమర్శిస్తే వెంటనే నూతనంగా మారుమనసు పొందండి. గతంలో నా విశ్వాసం సరిగ్గా లేదేమో, అయితే ఇప్పుడే నేను క్రీస్తును నమ్ముతున్నాను అని క్రొత్తగా విశ్వాసం ప్రకటించండి. సాతాను మిమ్మల్ని దేవునికి దూరం చేయాలని చూసే ప్రతి నిందను దేవునికి మరింత దగ్గర అవ్వడానికి ఒక అవకాశంగా మార్చుకోండి. మీ ప్రస్తుత విశ్వాస ప్రకటన ముందు వాడి పాత ఆరోపణలు నిలవవు. మీ ఆత్మీయ స్థితి గురించి సాతాను మిమ్మల్ని ఇంకా భయపెడుతుంటే కృపాసనం వద్దకు వెళ్ళి ప్రార్థించండి. ఒకవేళ మీరు మీ రక్షణకు సంబంధించిన ఆధారాలను పోగొట్టుకున్నట్లు అనిపిస్తే దేవుని అడగండి. అసలు రికార్డులు పరలోకపు క్షమాపణ కార్యాలయంలో భద్రంగా ఉన్నాయి. దానికి అధిపతి యేసుక్రీస్తు. మీరు నిజంగా దేవుని బిడ్డ అయితే మీ పేరు అక్కడ ఖచ్చితంగా నమోదు చేయబడి ఉంటుంది. నరకం నుండి సాతాను తెచ్చే అబద్ధపు వార్తలు వినడం మానేసి పరలోకం నుండి వచ్చే వార్తలను వినండి. మీరు సాతానుతో వాదించడం తగ్గించి దేవునికి ఎక్కువ ప్రార్థన చేస్తే మీ భయాలన్నీ త్వరగా తొలగిపోతాయి. అబద్ధాల కూరు అయిన సాతాను నుండి సత్యాన్ని ఆశించగలరా? శత్రువు నుండి ఆదరణను కోరగలరా? కాబట్టి వాడి వైపు చూడడం మానేసి దేవుని వైపు తిరగండి. ఆందోళన చెందకండి. త్వరలోనే దేవుడు మీకు రక్షణ నిశ్చయత అనే ధృవీకరణ పత్రాన్ని ప్రసాదిస్తారు.